హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో మనము ఏపీడిఎస్కి సంబంధించి వీడియోలు చేస్తున్నాం కదా. పేపర్ 1 ఎగ్జిట్కి సంబంధించి ఇది సైన్స్ సంబంధించి మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ క్రింది వాణిలో భిన్నమైనది. క్రింది వాణిలో గ్రీలిన్, లెప్టిన్, సెక్రిటిన్, వాసోప్రెస్సిన్ ఈ వీటిలో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్కి ఆన్సర్ వచ్చేసి వాసోప్రెస్సిన్ అనమాట. ఇది డిఫరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చిన్న ప్రేగులో ఆహారం ఉండే సమయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 నుండి 4 గంటల వరకు మనకు చిన్న ప్రేగులో ఆహారం అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కొవ్వులు ఎమల్సీకరణం చేసేవి పైత్యరస లవణాలు. కొవ్వులు ఎమల్సీకరణం చేసేవి ఏవి అంటే పైత్యరస లవణాలు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్రింది వానలో భిన్నమైనది ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెప్సిన్ అనమాట. దీనిలో ట్రిప్సిన్, అమైలేజిన్, లైఫేజ్ అనేవి ఒక రకము. ఇది పెప్సిన్ అనేది కాదనమాట, ఇది డిఫరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టయలిన్, అస్యకుహరం, సుక్రేన్ అనమాట. సుక్రేన్కి ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లోమమ్ అనమాట. ఇక్కడ ఏంది చిన్న ప్రేగు. సుక్రేజ్ చిన్న ప్రేగు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు జీర్ణక్రియ ఎక్కడ పూర్తి అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిన్న ప్రేగులో. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు జీర్ణక్రియ ఎక్కడ పూర్తి అవుతుందంటే చిన్న ప్రేగులు. సరైన వరుస క్రమాన్ని ఎన్నుకోండి. ఇక్కడ మనము టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి చూద్దాం. నోరు తర్వాత అస్యకుహరం తర్వాత గ్రసని తర్వాత ఆహారవాహిక తర్వాత జీర్ణాశయం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూసుకున్నట్లయితే జీర్ణక్రియ ఆస్యకుహరం, జీర్ణ వ్యవస్థకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నోరు. జీర్ణ వ్యవస్థ నోరు అనమాట. ఓకే, నెక్స్ట్ అస్యకుహరంలో జీర్ణమైన ఆహారంని ఏమంటాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోలస్ అని అంటాం. అస్యకుహరంలో జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అని అంటారు. ఆహారము జీర్ణమయ్యే భాగము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిన్న ప్రేగు. ఆహారము జీర్ణమయ్యే భాగం ఏది అంటే చిన్న ప్రేగు. కరెక్ట్ ఆన్సర్ చిన్న ప్రేగు. ఆహారం జీర్ణమయ్యే భాగం ఏది అంటే చిన్న ప్రేగు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మానవుని దంత సూత్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 21, 23, 21, 23. పైత్యరసంలో ఉండే ఎంజైమ్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉండవు. పైత్యరసంలో ఎంజైమ్లు అనేవి ఉండవు. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లము. మానవుని జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. మానవునిలో పిండి పదార్థం జీర్ణం చేసే ఎంజైములు దేనిలో ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ లాలాజల గ్రంథులు, క్లోమరస గ్రంథులలో ఉంటాయి. లాలాజలంలో ఉండే ఎంజైమ్లు. కరెక్ట్ ఆన్సర్ టయలిన్. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ నాళాలు మరియు శ్వాస వ్యవస్థ నాళాలు ఈ క్రింది భాగము ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ గ్రసని. క్లోమము ట్రిప్సిన్ ఎంజైమ్ను స్రవిస్తుంది. ట్రిప్సిన్ పిండి పదార్థాలపై జరుపును. కరెక్ట్ ఆన్సర్ ఏ నిజం, 6 కాదు. ఏ కరెక్ట్, 6 రాంగ్. సరికాని జతను ఎన్నుకొనుము. కరెక్ట్ ఆన్సర్ లిపిడ్లు, మాల్టోజులు అనేది సరికాదు. రిమైనింగ్ అన్నీ కరెక్టే. పిండి పదార్థాలు గ్లూకోజులు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు అన్నీ సరికాని జతలే అన్నాడు. ఇది రాంగ్. ఈ 2 కరెక్ట్, ఇది రాంగ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.